ఈ యొక్క వరంగల్ పట్టణము మరి కాకతీయుల రాజధానిగా ఇది విరాసిల్లిన విషయాన్ని మనం చేస్తాము. కాకతీయులు అనేకమైనటువంటి ప్రాచీన సంపదను ఇక్కడ నిర్మాణం చేశారు. కానీ గత 75 సంవత్సరాలుగా ఆ ప్రాచీన సంపద నిర్లక్ష్యానికి గురి కాబడింది. ప్రాచీన సంపదను రక్షించేటువంటి ప్రయత్నము ప్రభుత్వాలు చేయలేదు, నిర్లక్ష్యం చేశారు. అద్భుతమైనటువంటి కళా సంపద, అద్భుతమైనటువంటి నిర్మాణము, అద్భుతమైనటువంటి ప్రాచీన కట్టడాలు ఈ వరంగల్ నగరంలో విరాసిల్లుతున్నాయి. మన యొక్క తెలుగు రాష్ట్రాలలో అద్భుతమైనటువంటి కళా సంపదకు నిలయము ఈ ఓరుగల్లు మహానగరము. ఈ ఓరుగల్లు మహానగరంలో ఈ కళా సంపదను రక్షించేటువంటి బాధ్యత నరేంద్ర మోడీ గారు సాంస్కృతిక మంత్రిగా నా మీద కూడా పెట్టారు. తప్పకుండా నేను వరంగల్ ప్రజలకు ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. మాకున్నటువంటి ఆర్థిక వనరుల మేరకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఇక్కడ ఈ యొక్క కళా సంపదను రక్షిస్తాను. ఇప్పుడే నేను ఈ 1000 స్తంభాల గుడి వెళ్ళి అక్కడ వీరభద్రుని దర్శనం చేసుకొని వచ్చాను. అక్కడ కళ్యాణ మంటపం ఏదైతే కడతా ఉన్నారో రుద్రేశ్వర దేవాలయం, ఆ యొక్క కళ్యాణ మంటపము అద్భుతంగా నిర్మాణం చేయాల్సిన కళ్యాణ మంటపము 6 సంవత్సరాలుగా పని ఆగిపోయింది. నేను ఇప్పుడే ఆదేశించి వచ్చాను. వచ్చే వారంలో 6 సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి 1000 స్తంభాల గుడి కళ్యాణ మంటపము వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించానని మనం చేస్తా ఉన్నాను. నేను మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత సెప్టెంబర్లో వరంగల్కి వస్తా. మీకందరికీ తెలుసు, రామప్ప దేవాలయం యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి యునెస్కో ప్రాచీన కట్టడంగా అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము విజయవంతమైందని సందర్భంగా మనవిస్తున్నాను. అదృష్టవశాత్తు నేను కూడా ఆ శాఖకు మంత్రిగా ఉన్నాను. మా తెలంగాణ గడ్డ మీద మొదటిసారి తెలుగు రాష్ట్రాల నుంచి మొదటిసారి రామప్ప దేవాలయానికి, రామప్ప కట్టడానికి యునెస్కో ద్వారా హెరిటేజ్ కేంద్రంగా ఈరోజు గుర్తింపు అయింది. మామూలుగా రాలా, రిజెక్ట్ చేశారు ముందు ఇది గుర్తించమని ప్రపంచ దేశాలు. భారతదేశం తరఫున ఛాలెంజ్ చేశాము, ఓటింగ్ పెట్టించారు నరేంద్ర మోడీ గారు. ఏ దేశాలైతే వ్యతిరేకించాయో ముందు నరేంద్ర మోడీ గారు ఆ దేశాలతో మాట్లాడి వాళ్ళతోటే మళ్ళీ రామప్ప దేవాలయము అద్భుతమైనటువంటి కట్టడము యునెస్కో రికగ్నైజ్ ఇవ్వాలని వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తిరగరాసి ఈరోజు అతి కష్టంతో ఈ యొక్క రామప్ప దేవాలయానికి యునెస్కో హెరిటేజ్ కేంద్రంగా గుర్తింపు తీసుకొచ్చాము. ఇది రావడం అంటే నిన్ననే ప్రపంచ ప్రాముఖ్యత కేంద్రాలలో నిర్ణయం అయిన తర్వాత నిన్ననే అది కంప్యూటర్లో యునెస్కో లోడ్ చేసింది అధికారపూర్వకంగా. రానున్న రోజుల్లో ఈ వరంగల్కు ప్రపంచంలోని పర్యాటకులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది చూడడానికి వస్తారు. మన గర్వకారణము, మన కాకతీయుల కళాఖండము, కాకతీయుల కళావైభవము, కాకతీయుల సామ్రాజ్య కళావైభవము వాళ్ళందరికీ చూసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రపంచానికి ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి చాటి చెప్పాడు ఈ యొక్క కళాఖండం యొక్క ప్రాధాన్యత గురించి. కాబట్టి వచ్చే వారము సెప్టెంబర్లో నేను మళ్ళీ వరంగల్ పట్టణానికి వస్తాను. ఆ 1000 స్తంభాల గుడి రివ్యూ చేస్తాను. మళ్ళీ భద్రకాళి టెంపుల్ అమ్మ ఆశీస్సులు తీసుకుంటాను. రామప్ప దేవాలయానికి వెళ్తాను, దాన్ని ఏ రకంగా అభివృద్ధి పరచాలో రివ్యూ చేస్తాను. కిలాకి వెళ్తాను, వరంగల్ కిలాకి వెళ్తాను, దాన్ని పరిశీలిస్తాను. తప్పకుండా వరంగల్ నగరము తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ భారతదేశంలో ప్రధానమైనటువంటి పర్యాటక కేంద్రంగా
తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను, ఈ వరంగల్ ఎయిర్పోర్టు నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రయాణికులతో కూడినటువంటి విమానం రావాలంటే ఇక్కడ స్థలం సరిపోదు, ఎయిర్పోర్టుకు రన్వే పెంచాలి, పెద్ద విమానాలు రావాలి. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా మరి ఎక్కడున్నాడో, ప్రగతి భవన్లో ఉన్నాడో, ఫామ్ హౌస్లో ఉన్నాడో తెలియగాని ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు దయచేసి, చాలా సంవత్సరాల నుంచి ఈ వరంగల్ ప్రజలు అడుగుతా ఉన్నారు, తెలంగాణ ప్రజలు అడుగుతా ఉన్నారు వరంగల్లో ఎయిర్పోర్ట్ కావాలని. కాబట్టి ల్యాండ్ ఇస్తే ఆ వరంగల్ ఎయిర్పోర్టును కూడా అభివృద్ధి చేస్తే విదేశాల నుంచి చాలా పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది. వేలాది మందికి యువకులకు ఉపాధి అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మన వరంగల్ పట్టణంలో ప్రపంచ చిత్రపటంలో ప్రాధాన్యత తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి వరంగల్ ప్రజల తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈటెల రాజేందర్ని గెలిపిస్తాము. ఈరోజు ఈటెల రాజేందర్ని ఓడించడం కోసం కేసీఆర్ కుటుంబము కుట్రలు కుతంత్రాలు చేస్తున్నది. ఎవరికి భయపడే ప్రసక్తి లేదు. హుజూరాబాద్ ప్రజలు భారతీయ జనతా పార్టీ వెనుక, ఈటెల రాజేందర్ వెనుక ఉన్నారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా హుజూరాబాద్లో ఎగిరేది కమలం పువ్వు జెండానే అని మనం చేస్తా ఉన్నాను. కాబట్టి నేను వరంగల్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలను కోరుతా ఉన్నాను, మీ బంధువులు ఎవరు హుజూరాబాద్లో ఉన్నా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా, మీ స్నేహితులున్నా, మీకు ఎక్కడ పరిచయం ఉన్నా వాళ్ళందరికీ చెప్పండి, హుజూరాబాద్లో ఎగరాల్సింది కమలం పువ్వు జెండా, హుజూరాబాద్లో గెలవాల్సింది ఈటెల రాజేందరు. హుజూరాబాద్లో గెలిచి బడుగు వర్గాల బిడ్డ గెలవాల్సింది. ఈరోజు ఆయన మీద రాష్ట్ర ప్రభుత్వము ఒక్కడిని చేసి ఏ రకంగా టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులు, ఈ ప్రభుత్వము ఏ రకంగా అణిచివేస్తా ఉన్నారో, అక్రమ కేసులు పెడతా ఉన్నారో, ఏ రకంగా కష్ట నష్టాలకు గురి చేస్తా ఉన్నారో తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు. ఒక ఉద్యమకారుడు, తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి ఒక ఉద్యమకారుణ్ణి ఏ రకంగా బడుగు బలైన వర్గాల ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఏ రకంగా కేసీఆర్ ప్రవర్తన చేస్తున్నాడో తెలంగాణ ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబానికి ఈరోజు తప్పకుండా అహంకారము దిగే వరకు హుజూరాబాద్ ప్రజలు నిద్రపోరు, గెలిపించి తీరుతారు ఈటెల రాజేందర్ అని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, భయపడిపోతున్నాడు. కేసీఆర్ తన నీడను చూసి తనే భయపడుతున్నాడు. కాబట్టి ఈ తెలంగాణ ప్రజలు ఈరోజు మార్పు కోరుకుంటున్నారు, మార్పు రావాలని కోరుకుంటున్నారు. ఆ మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారా తప్పకుండా తెచ్చి తీరుతాము. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రానున్న రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ పైన భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తాము. తెలంగాణ కోసం బలిదానమైనటువంటి తెలంగాణ ముద్దు బిడ్డలు 1200 మంది ఎవరైతే చనిపోయారో, 1 కోటి మంది, మరి మా రోజు 3 కోట్ల మంది ఏ రకంగా సకల జనుల సమ్మెలో పాల్గొన్నారో వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా ఆ ప్రజలను గౌరవిస్తూ తెలంగాణ అభివృద్ధి చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి
మోటార్ సైకిల్ అన్ని కూడా ముందుకు సాగాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి రథం దాని కెపాసిటీని ఎక్కువ మంది ఎక్కినట్టుగా చెప్తా ఉన్నారు. దయచేసి అనేదా భావించకుండా అందరూ కూడా కింద ఎక్కితే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరూ కూడా వ్యక్తిగతంగా టూ వీలర్స్ అందరూ కూడా ముందుకు వెళ్ళిపోండి. టూ వీలర్స్ ముందుకు వెళ్ళిపోండి ప్లీజ్. టూ వీలర్స్ అన్ని కూడా ముందుకు వెళ్ళిపోండి. అందరూ వాహనాలు ఇక్కడి నడవద్దు, నడవద్దు, ఎవరు నడవద్దు. పోలీసు శ్రీరామ్ పంపించండి, పంపించండి, పంపించండి. టూ వీలర్స్ వెళ్ళిపోండి, ముందుకు వెళ్ళిపోండి ప్లీజ్. మార్టిన్ తమ్ముడు దయచేసి ఏది 4 వీలర్స్ ఉంటే 4 వీలర్స్ కూర్చోండి. వెనక 2 వీలర్స్ ఉంటే రానివ్వండి, 2 వీలర్స్ మొత్తం రానివ్వండి. ఎలా చేయండి వాళ్ళు తొమ్మియండి, కొనేయండి, కొనేయండి. 2 వీలర్స్ కొనేవ్వండి దయచేసి. 2 వీలర్స్ కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారికి స్థానిక రంగశాయిపేట చెమ్మనపేట వాసుల పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. దయచేసి 2 వీలర్లను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ముందుగా జరగా ఉన్న పెద్దలు డీజే వెహికల్ ముందుకు సాగాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముందు వరుసలో ఉన్నారు గోదావరి చిన్నగారు, దయచేసి అర్థం చేసుకోవాలా. వెంకటేశ్వర కొంచెం జరుగు. ఓకే.
मधु मधु इसका रे रे लक्ष्मी मासरे शुभ नक्षत्रे शुभ योगे शुभ कर्म एवं विशेष प्रतिष्ठायां शुभ द्रव्य गोत्र आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थम धर्मार्थ सिद्ध्यर्थम राजद्वारे निवारण पूर्वक सत्पालन अन्योन्य ब्राह्मण सहायेन कोर्वणि सर्वनिर्विघ्नकर्ता महागणपति स्मरणं करिष्ये सदाय सदाशिवाय श्रीमन्महादेवाय नमः
అద్వానీ అటల్జీ సైనికుడై నడిచినోడు తమ్మి గడిదొరల చేతిలో తెలంగాణ పల్లెల ప్రతి పేద పల్లె ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే నేను MRPS కు సహజ మిత్రుడిని కాబట్టి నన్ను ఆశీర్వదించడానికి వాళ్ళు కూడా వచ్చారు. అదేవిధంగా బీసీ సంఘానికి సంబంధించినటువంటి పెద్దలు కూడా వచ్చారు, ఓబీసీ సంఘానికి సంబంధించినటువంటి పెద్దలు కూడా వచ్చారు, అదేవిధంగా ఈబీసీకి సంబంధించినటువంటి సంస్థల పెద్దలు కూడా వచ్చారు. ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా పేరు పేరున నేను పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 4 రోజుల నుంచి మా కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు వస్తారని అనునిత్యం కష్టపడుతూ జిల్లా కార్యవర్గ కార్యకర్త మిత్రులకు అదేవిధంగా దయచేసి మోటార్ సైకిల్ ర్యాలీ ముందుకు నడపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. టూ వీలర్స్ పర్మిషన్ మీరందరూ 2 వీలర్స్ ముందుకెళ్ళిపోయింది. పెద్దలు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి స్థానిక శంభునిపేట రంగచాయపేట వాసుల పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. కేంద్ర మంత్రి వర్యులు జి కిషన్ రెడ్డి గారికి గారి పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేయగా చింతాకుల సునీల్ గారు రథాన్ని స్పీడ్గా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి 2 వీలర్ వెహికల్స్ అన్ని చౌరస్తాకి వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి. అవును ఎరగాల వెహికల్ ఇప్పలే ఎక్కడ వస్తున్నాను
పట్టణ వరంగల్ అర్బన్ అధ్యక్షురాలు